కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న అధిక వర్షాల ప్రభావంతో తుంగభద్ర నదికి భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో నీటి ప్రవాహం తట్టుకోలేక నదిపై నిర్మించిన ఆనకట్ట యొక్క 13వ గేటు వరద నీటిలో కొట్టుకుపోయింది. అయితే వేరే గేట్లు కూడా విరిగిపోయే అవకాశం ఉందని భావించిన అధికారులు భారీ మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 19వ గేటు రిపేర్ చేయాలంటే నదిలో నీటి సామర్థ్యం తగ్గించవలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చేసేదేమీ లేక అధికారులు డ్యాం అన్ని గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో కర్నూలు జిల్లా కోసిగి మండలం కౌతాళం మండలాల మీదుగా తుంగభద్ర నది ప్రవహించే గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సుమారుగా 60 టీఎంసీలకు నీరు విడుదల చేసిన తర్వాత స్టాప్ లాక్ గేటు అమర్చే పనులు చేపట్టనున్నారు. ఇటు నియోజకవర్గ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, టీడీపీ జిల్లా ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి, టీడీపీ మంత్రాలయం ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డిలు నియోజకవర్గంలోని నదీ తీర ప్రాంతాలను పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేసి సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. फोन मार